క్యాబేజీని ఇలా కట్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకున్నామండి. గ్యాస్ ఆన్ చేసి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర 1 స్పూన్, మెంతులు 1 స్పూన్, కొద్దిగా ఆవాలు, కొద్దిగా శనగదాలు వేసుకొని వేయించుకోండి. 2 పచ్చిమిర్చి జీలకర్ర వేసుకొని వేయించుకోండి. కొద్దిగా అల్లం ఇలా దంచుకొని వేసుకోండి. ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దంచి వేసుకోండి. ఇలా ఫ్రెష్గా దంచుకున్నదైతే టేస్ట్ బాగా వస్తుందండి మనకి ఫ్రై. ఇలా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని పోపులో వేసుకొని కలుపుకోండి. ఈ పేస్ట్ని పోపు పెట్టకముందు ప్రిపేర్ చేసి పెట్టుకోండి. కట్ చేసుకున్న ఆనియన్ని వేసుకోండి. ఉల్లిపాయ కాస్త ఫ్రై అయ్యాక పసుపు వేసి కలుపుకోండి. ఇప్పుడు ఇలా వేసుకున్నాక మనం కట్ చేసుకున్న క్యాబేజీ తురుము వేసుకుందామండి. ఇందులోనే 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ ఉప్పు వేసుకోండి. మీరు రుచికి తగినంత వేసుకోండి. బాగా కలుపుకోండి. ఇలా అంతా బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. క్యాబేజీని ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల బాగా వస్తుందండి మనకి ఫ్రై అనేది. ఇలా 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నాక సిమ్లో పెట్టుకోండి. తర్వాత ఒక 5-6 నిమిషాలు మీడియంలో పెట్టి వేయించుకోండి. గ్యాస్ని మూత పెట్టేసి ఇప్పుడు ఫ్రై వేగేసరికి మనము వేరొక ప్యాన్లో ఎండు కొబ్బరి, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ శనగదాలు వేసి వేయించుకోండి. ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర వేసి వేయించుకొని మిక్సీ చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్నవి మిక్సీ చేసుకున్నామండి. మీరు ఎండుమిర్చి అనుకుంటే మీ దగ్గర ఇందులోనే వేసి వేయించుకొని మిక్సీ చేసుకోవచ్చండి. వెల్లుల్లి ఫ్లేవర్ మీకు ఎక్కువ కావాలి అనిపిస్తే ఇందులో కూడా వేసి వేయించుకోవచ్చండి. మిక్సీ పట్టుకొని ఫ్రైలో వేసుకోవచ్చు. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక ఆల్మోస్ట్ అయిపోయిందండి 80%. ఇప్పుడు మనం మిక్సీ చేసుకుందాం. కొద్దిగా ఇందులో వేసేసుకుందాం. బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకోండి. ఇప్పుడు ఇందులో మీకు తగినంత కారం వేసుకొని బాగా కలుపుకొని 30% పోయే వరకు జస్ట్ ఒక 2 సెకండ్స్ పెట్టుకొని ఆఫ్ చేసుకోండి. మనకు కావాల్సిన క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇలా చక్కగా రెడీ అయిపోయిన క్యాబేజీ ఫ్రైని లైట్గా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.